తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామ శివారు ఓవర్ బ్రిడ్జ్ సర్వీస్ రోడ్లోని కార్తికేయ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభించినట్టు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ పేదలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ వైద్య సేవలను ప్రారంభించినట్టు తెలిపారు. మెట్ట ప్రాంతాల్లో పేదలకు కార్తికేయ మల్టీ స్పెషాలిటీ ద్వారా డాక్టర్ అవినాష్ విలువైన సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, జ్యోతుల లక్ష్మీదేవి తదితరులు పాల్గొని ఎన్టీఆర్ వైద్య సేవలను ప్రారంభించారు. పంతం విజయలక్ష్మి, పంతం కృష్ణవేణి జ్యోతి ప్రజ్వల చేశారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రమేష్, కోర్పు లచ్చయ్య దొర, సుంకపల్లి రాజు, జాస్తి వసంత్, టీవీవి సత్యనారాయణ, కందుల బాబ్జీ చౌదరి, కందుల నాని, గోలి శ్రీనివాస్, కార్తికేయ హాస్పిటల్ ఎండీ కేవీ రమణ తదితరులు పాల్గొన్నారు. సక్సెస్ అవుద్దని చెప్పేసి సంపూర్ణంగా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే హాస్పిటల్ ఆయన ప్రారంభించిన దగ్గర నుంచి కూడా దినదినాభివృద్ధి అవుతూ వస్తుంది. పేషెంట్లో కూడా ఒక నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు మరింత ఇది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆయనకు ప్రాక్టీస్ పెరగడం కంట సామాన్యులకి ఈ ఆరోగ్యశ్రీ రావడం వల్ల చాలా వెలుసుబాటు ఉంటుంది వైద్యం చేయించు. ఇక్కడ చూస్తే గైనకాలజీ ప్రాబ్లం ఉన్నది. ఇది చాలా మందిలో ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి. అవగాహన లోపం వల్ల ఇది ప్రమాద స్థాయికి కూడా తీసుకుపోయే పరిస్థితులు ఉంటాయి. అటువంటి గైనకాలజీని ఇవాళ ఆరోగ్యశ్రీలో చేర్చి ఇక్కడ వైద్య సౌకర్యాన్ని అందించేటటువంటి పరిస్థితి కార్తికేయ హాస్పిటల్లో తీసుకోవడం అన్నది చాలా అదృష్టం. మన ప్రాంత ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే పీడియాట్రిక్ చంటి పిల్లల వైద్యం ఇది కూడా అంతే. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పిల్లడు పుట్టిన తర్వాత పుట్టిన మరుక్షణం నుంచి కూడా వైద్యం కావాల్సినటువంటి పరిస్థితుల్లోనే ఉంటుంది. ఆ అన్ని సౌకర్యాలని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని కూడా ఆరోగ్యశ్రీలోకి తేవడం. ఈరోజు ఒక ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఆరోగ్యశ్రీ మనకు వచ్చినందుకు, జగ్గంపేటలో వచ్చినందుకు సామాన్యుడికి అందుబాటులో వైద్యం అందుతుంది అని ఎంతో ధైర్యంతో ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఈ హాస్పిటల్ దినదినాభివృద్ధి చెందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హాస్పిటల్ వచ్చేసి 2021లో స్టార్ట్ చేసామండి. అప్పటి నుంచి కూడా ఇక్కడ మన ఏరియాలో అఫోర్డబుల్ వైద్యం అందరికీ అందించాలని, క్వాలిటీ వైద్యం అలాగే ప్రయత్నిస్తున్నాం అందరికీ కూడా. అండ్ మనకి ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయింది మన హాస్పిటల్లో వచ్చేసి 5 డిపార్ట్మెంట్స్లో స్టార్ట్ అయిందండి. ముందుగా గైనకాలజీ, ఆబ్స్టెటిక్స్, మన నార్మల్ డెలివరీలు కానించి సి సెక్షన్లు, సిస్టెక్టమీలు, రకరకాల సర్జరీలు, అక్కడి నుంచి జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, తర్వాత పీడియాట్రిక్స్ పిల్లలకి ఎన్ని ట్రామా కేసులు, యాక్సిడెంట్ కేసులు కానీ, ఫ్రాక్చర్ కానీ అన్నిటికీ కూడా మనకి ఆరోగ్యశ్రీ లభిస్తుంది ఇక్కడ. అవి కాకుండా మనకి మామూలుగా లభించే జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో జరిగే అన్నీ కూడా మనకి లభిస్తుంటాయి. జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి అండి. ఈరోజు మన జగ్గంపేట నియోజకవర్గంలో కార్తికేయ హాస్పిటల్లో డాక్టర్ గారు మంచి ఆరోగ్యశ్రీ సదుపాయం కూడా తీసుకొచ్చారు. ఈ రోజు నుంచి ముఖ్యంగా స్త్రీలకి గైనకాలజీకి సుప్రియ మేడం గారు కూడా చూస్తున్నారు. అందరూ కూడా ఈ అవకాశాన్ని
వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మన కార్తికేయ హాస్పిటల్లో డాక్టర్ అవినాష్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మనకి ఆరోగ్యశ్రీ కూడా గైనిక్కి సంబంధించిన పీరియాడిక్కి సంబంధించిన గైనికాలజీకి అన్నిటికి కూడా ఆరోగ్యశ్రీ రావడం జరిగింది. పీరియాడిక్ సర్జరీస్ అన్నీ కూడా ఈ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీలో చేస్తారు. కాబట్టి ఈరోజు దీన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్ళాలని కోరుతున్నాం. యువసేన నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అల్లుడు తోట పవన్ పేర్కొన్నారు. కాకినాడ మెయిన్ రోడ్లోని శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో తోట పవన్ జన్మదిన వేడుకలు బొల్లం సతీష్, ముమ్మిడి స్వరూప్, సత్యేంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన తోట పవన్ కు యువసేన చైర్మన్ బొల్లం సతీష్ కుమార్ ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం పూలమాలలు వేసి శాలువా కప్పి బొకే అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తోట పవన్ మాట్లాడుతూ శ్రీ యువసేన చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో శ్రీ యువసేన సభ్యులు ముమ్మిడి స్వరూప్, సత్యేంద్ర, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. రాజానగరం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారి అల్లుడి గారు, యువ నాయకులైన మన శ్రీ తోట పవన్ గారి పుట్టినరోజు సందర్భంగా మన ముమ్మిడి స్వరూప్ గారు మరియు సత్యేంద్ర సహకారంతో ఈరోజు మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో మెయిన్ రోడ్ గ్లాస్ హౌస్ సెంటర్లో మన బ్లడ్ బ్యాంక్లో జగన్నాథపురం బీసీ హాస్టల్లో చదువుతున్న 30 మంది చిన్నారులైన ఆడపిల్లలకి వారికి నూతన వస్త్రాలు అలాగే మరియు వారికి అవసరమైన బుక్స్ కూడా ఈరోజు మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో పుట్టినరోజు అయిన శ్రీ తోట పవన్ గారి చేతుల మీదుగా అతని స్నేహితులు అన్నదమ్ముల ఆధ్వర్యంలో పంచిపెట్టడం జరిగింది. అంటే ఈ రోజే కాదు, సుమారు ఒక సంవత్సర కాలం క్రితం, సంవత్సరాల క్రితం నాకు అన్నయ్య పరిచయం. అది ఎలాగంటే అది ఇదే వర్షాకాలంలో వారి అమ్మగారికి ఆరోగ్యరీత్యా కూడా ప్లేట్లెట్స్ అవసరం అవడంతో నాకు సుమారు అన్నయ్య కోసం సుమారు 6 కంటిన్యూగా ఒకరితో మాట్లాడుతూ ఇంకొకరితో మాట్లాడుతూ అందరూ కూడా ఈ వ్యక్తి కోసమే కాల్ చేశారు. సతీష్ పవన్ అమ్మగారు వాళ్ళ అమ్మగారికి ఇలా అని చేస్తే అయితే రమ్మనన్న అన్నయ్య సత్య మన బ్లడ్ బ్యాంక్ వచ్చారు. ఆ రోజు మన తమ్ముడైన బొమ్మిడి సతీష్ తను వచ్చి ఏ పాజిటివ్ సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అన్నయ్య వాళ్ళ మదర్కి డొనేషన్ చేయగా మన్నాటి రోజు రికవరీ అవ్వడం, డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ప్రయాణంలో కూడా మన శ్రీ యువసేన ద్వారా చేసే ప్రతి మంచి కార్యక్రమానికి సపోర్ట్గా నిలుస్తూ రాజానగరంలో కానీ రాజమండ్రి చుట్టుపక్కల కానీ ఎవరికైనా ఏదైనా అవసరం అయిందన్నా కూడా రిజల్ట్ వచ్చిన రోజు నుంచి కూడా వారి మావయ్య గారి ద్వారా సమస్యలను తీరుస్తూ మన శ్రీ యువసేనకి వెన్నుదన్నుగా నిలబడుతున్న తోట పవన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇలా పవన్ గారు వస్తున్నారని చెప్పగానే ఇక్కడ ఉన్న చాలా మంది అన్నదమ్ములు ఆయన విష్ చేయడానికి వచ్చారు. ఈయన పరిచయం లేకపోయినా కూడా విష్ చేయడానికి వచ్చి ఆయన్ని పరిచయం చేసుకున్నారు. వారందరికీ కూడా ఎప్పుడైనా కష్టకాలంలో ఉన్నారంటే వారికి అండగా నిలబడాలని కూడా తోట పవన్ గారిని కోరుకుంటూ పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో సతీష్ మరియు స్వరూప్ మరియు సత్య వీళ్ళ ముగ్గురు కూడా ఒక మంచి కార్యక్రమం చేయడం జరిగింది. దీని ద్వారా నాకు చాలా సంతోషంగా అనిపించింది. చిన్నపిల్లలకి బట్టలు మరియు పుస్తకాలు పంచిపెట్టడం అనేది చాలా మంచి గొప్ప విషయం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి శ్రీ యువసేన సతీష్కి మరియు వాళ్ళ మిత్రులందరికీ కూడా నేను అండగా ఉంటానని తెలియజేస్తే సెలవు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దహనం వ్యవహారం భూ కబ్జాదారుల పని అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్లోని విలువైన ఫైళ్లను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై ఇప్పటికే డీజీపీ ద్వారకా తిరుమలరావు, సిఐడి చీఫ్లు సోమవారం మదనపల్లికి చేరుకుని యాక్సిడెంట్ బూటకమని ఉద్దేశపూర్వకంగా తగలబెట్టారని తేల్చేశారు. ఇదే విషయమై సిపిఐ నారాయణ మాట్లాడుతూ పోలీసులు లోతుగా దర్యాప్తు జరిపించాలని అన్నారు. మదనపల్లెలో ఆర్డీఓ కార్యాలయాన్ని తగలబెట్టారు తప్ప ఉద్దేశపూర్వకంగా సార్క్ సర్క్యూట్ కాదు. సార్క్ సర్క్యూట్ అని చెప్పేసి కలబుల్ పెట్టాలని చెప్పడానికి ప్రయత్నిస్తారు. గత 4-5 నెలలుగా మన మురళీ సిపిఐ నాయకుడు అక్కడ అనేక భూ కబ్జాలని వెలికి తీసుకొస్తున్నాడు. ఎప్పటికప్పుడు ప్రెస్కి చెప్తున్నాడు, అధికారులు చెప్తా ఉన్నాడు. కానీ ఆయన పెద్ద సరే పట్టించుకోవడం లేదు. అంటే భూ కబ్జాలు ఏ పార్టీలో ఒకటైపోతున్నారు. గత వైసీపీ ఉన్నప్పుడే భూ కబ్జా చేశారు, మరి టీడీపీ వాళ్ళు కూడా అట్లా చేస్తున్నారు. నాకేం అర్థం కాలేదు. గవర్నమెంట్ వచ్చిన 2 నెలలు అయిన తర్వాత ఇప్పుడు ఆ కేవలం ఆర్డీఓ ఆఫీసులో ఏ ముఖ్యమైన ఫైల్స్ ఉన్నాయో అదే తగలబడినాయి తప్ప మొత్తం ఆఫీసు మొత్తం తగలబడలే. అరగంట క్రితం ఉన్నటువంటి ఆఫీసులో తగలబడలే. అది దీన్ని బట్టి చూసినట్టు ఉద్దేశపూర్వకంగా ఫైల్ తగలబెట్టి
భూ కబ్జాదారులు కాపాడడానికి ఉపయోగపడే పద్ధతులు పుట్ట జరిగినప్పటికీ కూడా కానీ కాదని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. తెలంగాణ గవర్నమెంటు కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పేసి తెలిసిన అర్ధరాత్రి 3 గంటలకి టూరిజం ఆఫీస్ తగలబెట్టారు. ఆడ కూడా టూరిజం ఆఫీస్ మొత్తం తగలబెట్టారు. ఆడ ఫైల్స్ మాత్రమే తగలబెట్టారు. అంతమంది టూరిస్టు ఎండీగా ఉన్న అతను, మంత్రిగా ఉన్న అతను ఏ ఇతరులకి లీజుకి ఇచ్చారో అవన్నీ బయటపడతాయని చెప్పి తగలబెట్టారు. ఆ విధంగా ఇప్పుడు గవర్నమెంట్ మారినప్పుడు ఇట్లాంటి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మదనపల్లి జరిగిన ఘటన కూడా చాలా పెద్ద ఘటన. అది సిపిఐ సెక్రటరీ మురళీకి ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దానిని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా జోక్యం చేసుకొని ఆ మురళిని కాపాడాలి, ఆ భూ కబ్జాలను బయట పెట్టాలి, ఆర్డీఓ తగలబెట్టిన దాన్ని నిజంగా బయటపడాలి. కేవలం సాంకేతిక పూర్వకంగా కాదు, హృదయపూర్వకంగా అక్కడ జరిగిన భూ కబ్జాలని బయట లాగేసి తప్ప ఇంకోటి కుదరదు, రిపీట్ అవుతుంటుంది. ఆ భూ కబ్జాలు అన్యాయం రేకెత్తేసే వాళ్ళని ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది. వాళ్ళని కూడా కాపాడుకోవాల్సిన అవసరం అనిపిస్తుంది నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే సందర్భంలో అధికారులు మాత్రం దీన్ని మసిమూసి మారడం చేయకుండా స్పష్టంగా దోషుల్ని పట్టుకునే పద్ధతుల్లో దీని విషయాన్ని జరిపించుకుని కోరుతాం. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి అనంతరం కట్టెంపూడి అడ్డరోడ్డు వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కూర్చున్నాం మన గ్రామాల్లో రోడ్లు ఎలా వేయాలి, మనకున్న పథకాలు ఏంటి, ఆ పథకాలకు ఇక్కడ ఏ విధంగా మ్యాచింగ్ అవుతుంది, మ్యాచింగ్ కాకపోతే ఎలా చేయాలి రాబోయే పథకాలు. అదేవిధంగా నరేంద్ర గారిని నేను ఫోన్ చేసి మనకు కొంత బ్యాలెన్స్ ఉంది పాత పథకాల్లో, మీరు అర్జెంటుగా ఇవి ఎందుకు మళ్ళీ ఇవన్నీ చెప్తా ఉన్నానంటే, మీరు ఎన్నుకునేటప్పుడు వ్యక్తులు బలమైన నాయకులు కావాలి, వాళ్ళకి సమాజం మీద ప్రేమ ఉండాలి, ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన ఉండాలి. అలా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి 2 రోజులు లేట్ అయితే మీకు 10 కిలోమీటర్ల రోడ్డు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆపర్చునిటీస్ ని ఫాస్ట్ గా తీసుకునేటువంటి వాళ్ళు ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి రోడ్డుకు సంబంధించినటువంటి, అదేవిధంగా రేపు బాబు గారితో కానీ పవన్ కళ్యాణ్ గారితో కానీ కూర్చున్నాక డ్రైనేజెస్, మూడోది హౌసెస్, ఎవరికన్నా ఇల్లు లేని వాళ్ళు ఉంటే మీరు నరేంద్ర గారిని అప్రోచ్ అవ్వండి, మీరు లిస్ట్ లో పేరు పెట్టుకోండి. ఇల్లు సాధ్యమైనంత వరకు ఎక్కువ తెచ్చుకునే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నాం. అది నా చేతుల్లో ఉన్నటువంటి పని, అది ఒకటి చేసి పెడతామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గత వైసీపీ పాలనలో జరిగిన తప్పులని వెలికి తీస్తామంటూ స్పష్టం. రక్తదాన వారోత్సవాల్లో భాగంగా రిమ్స్ జీజీహెచ్లో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన కడప కలెక్టర్ శివశంకర్. కాకినాడ కమిషనర్ గా ఐఏఎస్ అధికారిని భావన బాధ్యతలు. పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపిన సిబ్బంది. మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో ఫైళ్ల దహనంపై స్పందించిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. భూ కబ్జాదారులపై విచారణ చేపట్టాలంటూ పోలీసులకు సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.